ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుని మందిరములో మనము మేలులతో తృప్తి నొందుదుముగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనము. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందెదము. మరి దావీదు అనేక మేలులు ఏవైతే మొండిగా అతన్ని వెంటాడాయో, ఉపవాసం ఉన్న, విశ్వాసంలో ఉన్న, ప్రార్థన చేసిన, పోనివి తన మందిరములో దేవుని మందిరములో అతను ప్రార్థించినప్పుడు అనేక మేలులు పొంది ఉన్నాడు. నిజముగా దేవుని మందిరానికి అంత బలం ఉందా? నిజముగా బలం ఉంది. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, నువ్వు విడుదల ఇంకా పొందట్లేవు, ఇంకా నువ్వు విశ్వాసం చూపిస్తున్నావు, ఇంకా నువ్వు వాగ్దానాలు చూస్తున్నావు, ప్రవచనాలు తీసుకుంటున్నావు, అయినప్పటికీ విడుదల పొందట్లేవు. అయితే నువ్వు దేవుని మందిరంలోకి రా. దేవుని మందిరంలో దేవుని యొక్క శక్తి, బలము ప్రభావముగా నీకు విడుదల కలగజేస్తుంది. ఆయన మందిరానికి వచ్చిన వారు ధన్యులు. ఆయన మందిరమందు జీవం కలిగి ఉంది. ఆ వాక్యమే సమస్తాన్ని ఈరోజు కలగజేసింది. ఆ మందిరంలో ఉన్న జీవాన్ని దేవుడు నీకు విడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. మందిరానికి ఉన్న గొప్ప బలము మేలులతో దేవుడు నింపుతాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు. మందిరం యొక్క శక్తిని నీవు అనుభవించి ఏదైతే విడుదల పొందలేదో మీరు మందిరానికి వెళ్ళి విడుదల పొందండి. ఏదైతే బలంగా నేను బాధ పెడుతుందో అన్నీ చేస్తున్నాను, ఆయన నన్ను బాధ పెడుతుందంటే దేవుడి సన్నిధికి వెళ్తే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. తప్పకుండా జరుగుతుంది. దేవుడే విడిపించకపోతే ఇంకా విడిపించే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఆయన అందరిపైన ఒకేలాగా ప్రేమ చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, విడిపించే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రము త్రోసివేయని దేవుడు, మేలులతో నింపు దేవుడు. ఆయన్ని ఘనతతో తృప్తిపరచు దేవుడు. ఆయన సన్నిధిలో ఘనత ఉంది, ఆరోగ్యం ఉంది, మహిమ ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, జీవం ఉంది. వాక్యమే సమస్తాన్ని కలగచేసింది. నీకు కావాల్సింది కూడా దేవుడు కలగచేస్తాడు. ఆయన యొక్క మందిరములో ప్రతి బలహీనతలు వెళ్ళిపోతాయి, ప్రతి కీడు, చీకటి, నష్టము తొలగిపోతుంది. ఆయన మందిరంలో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నీవు నాటబడిన మొక్కవైతే దేవుడు నిన్ను ఫలింప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీ చేతి పనులన్నిటినీ ఆయనని ఆశీర్వదించువాడు. దేవుడు గొప్ప మేలులతో నింపు దేవుడు. దావీదు అనేక మేలులు పొందుకున్నాడు. మనం కూడా అనేక మేలులతో తృప్తి పొందాలి. ఎప్పుడు మనం తృప్తి పొందుతాం? ఈ సమస్య తీరిపోయింది, ఈ యొక్క సమస్య నుంచి గట్టెక్కినప్పుడు మనం తృప్తి పొందినమని అంటాం. కడుపు నిండా తిన్నప్పుడు చాలు అనిపిస్తుంది, అంటే తృప్తి. ఆ విధముగా దేవుడు ఈ సమస్యలో మచ్చ లేకుండా, నీ సమస్యలో ఎవరు వేలు పెట్టి చూపించకుండా దేవుడు మిమ్మల్ని మేలులతో తృప్తిపరుస్తాడు. ఆయన సన్నిధిలో అంత ఘనత ఉంది, ఆయన సన్నిధిలో అంత మహిమ ఉంది. దేవుడు గొప్పగా ఆశీర్వదించు దేవుడు, దేవుడు గొప్పగా మనని ప్రేమించు దేవుడు, ఆయన్నే విడిపించువాడు, ఆయన్నే మనని బాగు చేయవాడు. ఆయన మందిరంలో జీవం ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఆయన మందిరంలో గడిపితే ఏదైతే ఇంకా ప్రార్థించగా ఏది చేసినా నువ్వు పోవట్లేని మొండిది ప్రార్థించినప్పుడు అది వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మొండిగా ఉంది అని అంటే నీ బలము సరిపోవట్లేదు, నీ ప్రార్థన సరిపోవట్లేదు. దేవుని మందిరికి వెళ్ళినప్పుడు ఆయన బలముతోనే నీకు విడిపిస్తాడు, ఆయన శక్తితో నీకు విడిపిస్తాడు. ఆయన మందిరములో గడుపుట నీవు ధన్యుడివి. దేవుడు దీవించి నిన్ను ఆశీర్వదించును గాక. నువ్వు ప్రతి విషయంలో నీ కట్లన్నీ విడిపింపబడను గాక. యేసే వాక్యము చెప్పేటప్పుడు ఒక మూచ చేయగలవాడు ఉండేది, మూచ చేయగలవాడు. ఆ వాక్యము చెప్తూనే అతని చెయ్యి చాపు అనగా చక్కగా అయిపోయి అతను స్వస్థత పొంది ఉన్నాడు. నిజంగా ఆయన మందిరంలో జీవం ఉంది. అన్ని రోజులు బాధపడ్డ అతను సంఘములో విడిపింపబడ్డాడు. కొన్ని చాలా మొండిగా ఉంటాయి, అవి దేవుడి మందిరములో విడిపింపబడుతుంది. పరిష్కారము లేదు అంటే ఏది లేదు. ఆయన సన్నిధిలో ప్రతిదీ
మేలుతో దేవుడు నింపుతాడు. మరి మీరు మేలులతో నింపబడి ప్రతిదీ మరి సంతోషంగా జీవించేలాగా ఆయన మందిరంలో చిరకాలం మరి దావీదు పొందుకునే దానికన్నా గొప్పగా మనం అందరము పొందుకుందాము గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున అవును ప్రభా, నీ పరిశుద్ధ మందిరములో మరి మేలులతో మమ్మల్ని తృప్తిపరచువాడు మీరు. నీవే విడిపించకపోతే మాకు విడిపించేవారు ఎవరయ్యా? నీవే సృష్టించినవాడు, నీవే మమ్మల్ని దీవించువాడు, నీవే మమ్మల్ని నైనా నడిపించువాడు, నాకు సహాయము చేయవాడు, ఆరోగ్యమును దయచేయలేడు. మరి ఎవరైతే ప్రభా ఈ మందిరానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉందో ఆటంకాలని తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి చీకటి కట్లని విడిపించమని ప్రార్థిస్తున్నాను. నాయన నీ వెలుగులోకి వచ్చి అనేక మేలులు అనేకముగా వాళ్ళు తృప్తి పొందులాగా, సంతోషకరమైన జీవితం వారు దీవింపబడలాగా, వారమంతా వారు ఆశీర్వదింపబడలాగా, నీ మందిరంలో జీవము పొందుకునేలాగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము అందరి జీవితంలో నెరవేర్చబడి వీరు ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మరి యుగ యుగములు సంతోషముగా ఉందురుగా.